ఈరోజు మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ ఏంటంటే అటుకుల లడ్డు అండి. వాటికి కావాల్సిన పదార్థాలు అటుకులు, బెల్లాన్ని పొడి చేసుకొని పెట్టిన ఒక కప్ అండి. అటుకులు 2 కప్పులు తీసుకున్నాను. ఎండు కొబ్బరండి హాఫ్ కప్పు, పుట్నాలు హాఫ్ కప్పు, గో గోరువెచ్చని కాచి చల్లార్చిన మిల్క్ అండి. ఇవి అంటే మనం లడ్డూకి సరిపడా ఇంత తీసుకున్నానండి. అటుకుల లడ్డు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి ఇప్పుడు. మొదటిగా కొబ్బరి తీసుకున్నానండి. కొబ్బరి తీసుకొని నేను ఇలా కంటెస్టెడ్‌గా పొడిగా నేను గ్రైండ్ చేసుకున్నాను. తర్వాతకి పుట్నాలు తీసుకున్నానండి. పుట్నాలు కూడా అలానే గ్రైండ్ చేసుకున్నాను. ఇలా పొడిగా వచ్చింది చూసారు కదా, ఇలా స్మూత్గా రావాలి. తర్వాతకి అటుకులండి. అటుకులు కూడా అలానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా పొడిగా వచ్చింది. మనం పొడి చేసుకున్నాం కదా, కొబ్బరి పొడి, అటుకుల పొడి, పుట్నాల పొడి, ఇవన్నీ బౌల్లో వేసుకొని ఫస్ట్ నేను కొబ్బరి పొడి తీసుకున్నానండి. తర్వాతకి పుట్నాల పొడి, తర్వాతకి అటుకుల పొడి తీసుకున్నాను. ఈ 3 మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా ఇలా నేను చేస్తున్నాను కదా, ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. 3 కలిసే విధంగా. అక్కడక్కడ చిన్న చిన్న ఉండల్లాగా ఉంటాయి, అవన్నీ స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. పొడి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బెల్లాన్ని పొడి చేసాం కదా, బెల్లంది కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పొడి బెల్లం 2 మంచిగా కలిసే విధంగా, ఎక్కడ నీట్గా అంటే ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకుంటే మంచిగా వస్తుంది. ఈ విధంగా వస్తుందండి. మంచిగా కలుపుకుంటే ఇంట్లో కొంచెంగా మిల్క్ పోసుకొని మనకి తగినట్టుగా మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలుగా చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని అలా కలుపుకొని ఇట్లా లడ్డూలాగా చేసుకొని ఫైనల్గా చూసారు కదా అలా రౌండ్గా ఎంత స్మూత్గా వచ్చాయో. ఈ విధంగా మనం లడ్డూలాగా చేసుకున్నాం కదా, ఫైనల్గా నేను కాజుతో ఇలా డెకరేట్ చేశానండి. చాలా బాగుంది కదా, నీట్గా ఇలా మంచిగా కనిపిస్తుంది. అందుకోసమే నేను కాజుతో ఇలా డెకరేట్ చేశాను. ఫైనల్గా మన అటుకుల లడ్డు రెడీ అయిందండి. ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను, ఓకేనా? చూడ్డానికి చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. చాలా హెల్దీ ఫుడ్.
సూపర్ అబ్బా! చాలా బాగుంది నిజంగా. ట్రై చేయండి తప్పకుండా. మీకు కూడా నా వీడియోస్, నా వంటలన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.